హాయ్ అందరికి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిల్మ్ ముచ్చట్లు. ఈ ఫోటో చూసే ఉంటారు. రామ్ చరణ్ ఇన్స్టా ఐడిలో నిన్న పోస్ట్ చేస్తూ జిమ్ ఫోటో అనమాట. జిమ్ ఫోటో ఇది వైరల్ అయింది. ఈ ఫోటో ఇన్స్టాలో పోస్ట్ చేస్తూ కింద చేంజ్ ఓవర్ ఫర్ పెద్ద మూవీ బిగిన్స్ అండ్ కింద ఒక క్యాప్షన్ కూడా ఇచ్చాడు. అదే మనకి ప్యూర్ ట్రీట్ రోజాయి అని. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఒక మూవీ కోసం చేంజ్ ఓవర్ స్టార్ట్ అయింది, పెద్ద మూవీ కోసం ఇంకో కొత్త చేంజ్ ఓవర్ స్టార్ట్ అయింది అని జిమ్ లో మనకు ఎక్సర్సైజ్ చేస్తున్న ఒక ఫోటో మనకు రామ్ చరణ్ గారు పెట్టడం జరిగింది. అలాగే కింద ప్యూర్ గ్రిట్ ట్రూ జాయ్ అంటే స్వచ్ఛమైన పట్టుదల నిజమైన ఆనందం అని చిన్న క్యాప్షన్ ఇవ్వడం జరిగింది. దీన్ని బట్టి మీకు అర్థమై ఉంటుంది మన పెద్ద మూవీ కోసం రామ్ చరణ్ ఏ లెవెల్లో కష్టపడుతున్నాడు అని. ఈ సినిమా మీకు తెలుసు, ఒక క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న మూవీ. ఈ మూవీని బుచ్చిబాబు డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీలో మనకి జాన్వీ కపూర్ హీరోయిన్ గా అండ్ కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ గారు నటిస్తున్నారు. అలాగే జగపత్ బాబు గారు నటిస్తున్నారు. అండ్ అలాగే మనకు మిర్జాపూర్ ఇలాంటి వెబ్ సిరీస్ లో నటించిన దివ్యన్ ఇతను కూడా రామ్ బుజ్జి అనే క్యారెక్టర్ లో నటిస్తున్నాడు. మనకు ఆల్రెడీ పోస్టర్స్ వచ్చాయి. మన దివ్యేంద్ర గారిది రామ్ బుజ్జి అనే పోస్టర్ రావడం జరిగింది. అలాగే కన్నడ స్టార్ హీరోయిన్ శివరాజ్ కుమార్ గారిది కూడా గౌరవ్ నాయుడు అనే ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఈ పోస్టర్స్ తో మనకు బుచ్చిబాబు చాలా అంటే చాలా ఎక్స్పెక్టేషన్ పెంచుతున్నాడు మూవీ మీద. అండ్ ఇంకో విషయం చెప్పాలంటే ఆల్రెడీ ఫస్ట్ గ్లిమ్స్ వచ్చింది, అందరికి తెలిసిందే. ఆ ఫస్ట్ గ్లిమ్స్ ఎంత వైరల్ అయిందో తెలిసింది అందరికి. అండ్ అలాగే అందులో మనకు బ్యాటింగ్ ఆడే షాట్, రామ్ చరణ్ గారు బ్యాటింగ్ ఆడే షాట్ అయితే చాలా వైరల్ గా అయిపోయింది మనకు సోషల్ మీడియాలో కానీ. అండ్ ఆ షాట్ చూస్తూ క్రికెటర్స్, రియల్ క్రికెటర్స్ కూడా ఆ షాట్ ని ప్రాక్టీస్ చేస్తూ అలాంటి వీడియోస్ కూడా బయటకు వచ్చడం జరిగింది. సో ఆ లెవెల్లో మనకి ఆ షాట్ అనేది చాలా పాపులర్ అయింది. అంటే రామ్ చరణ్ పెద్ద క్లిమ్స్ కూడా ఆ లెవెల్లో చాలా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సో ఇది సినిమా బ్యాక్ డ్రాప్ లో వస్తున్న మూవీ అని దీన్ని బట్టి మీకు అర్థమైపోయింది. సో మనకి ఇందులో ఆ గ్లిమ్స్ లో చూస్తుంటే రామ్ చరణ్ ఒక బ్యాట్స్మెన్ గా, అలాగే దివ్యేంద్ర అనే ఒక పోస్టర్ వచ్చింది కదా, దివ్యేంద్ర గారిది రామ్ బుజ్జి అనే క్యారెక్టర్ లో ఆయన బౌలర్ గా, కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ ఒక ఊరికి పెద్ద మనిషి, మేబీ మన రామ్ చరణ్ గారి తండ్రి లాగైనా ఇలాంటి క్యారెక్టర్ లో నటిస్తుంది కావచ్చు. అలాగే జగపత్ బాబు గారు నటిస్తున్నారు ఇందులో. అండ్ జాన్వీ కపూర్ వచ్చేసి హీరోయిన్ గా నటిస్తుంది. సో ఇది ఇవాళ అయితే మనకు ఇది యాక్చువల్గా నిన్న పెట్టాల్సిన వీడియో, బట్ కొన్ని కారణాల వల్ల పెట్టలేదు. సో రామ్ చరణ్ గారు అయితే ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. దీన్ని బట్టి మీకు రామ్ చరణ్ గారు సినిమా కోసం ఎంత కష్టపడతాడో అని పోస్ట్ చూసి చేసుకోవచ్చు. సో మనం పెద్ద సినిమా మాత్రం ఒక మంచి గూస్ బంప్స్ ఇచ్చే మూవీ అని తెలుస్తుంది గ్లిమ్స్ వల్ల కానీ ఫోటో వల్ల చూస్తుంటే. అలాగే బుచ్చిబాబు డైరెక్షన్ కూడా చాలా బాగుంటుంది. మంచి సినిమాతోటి మళ్ళీ వస్తాడని అనుకుందాం. ఈ సినిమాతో మళ్ళీ ఒక బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంది మనకి. ఈ మూవీ తోటి మంచి టాక్ అయితే నడుస్తుంది ప్రజల్లో అండ్ ఆడియన్స్ లో అండ్ అలాగే ఫ్యాన్స్. ఈ మూవీ ఆల్రెడీ ఫస్ట్ గ్లిమ్స్ వచ్చినప్పుడే నెక్స్ట్ ఇయర్ మళ్ళా రామ్ చరణ్ బర్త్డే రోజే March 25th రోజే అన్నట్టు రిలీజ్ చేయడం జరిగింది. చూడాలి, సినిమా రిలీజ్ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఇంకొక 8 months అయితే మళ్ళీ సినిమా రిలీజ్ అయిపోతుంది. సినిమా వెయిటింగ్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ లో రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరూ కామెంట్ చేయండి. ఇది ఈ అప్డేట్. సో ఈ అప్డేట్ నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ఫిల్మ్ ముచ్చట్లు ఛానల్. అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.